సో స్క్రీనింగ్లో ఆ మ్యామోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది జనాలకు అర్థం కావట్లేదు. మనం ఏదో ఊరికనే చెప్తున్నాము మెషిన్ అనుకుంటున్నారు. మొన్న పేషెంట్ వచ్చారు మ్యామ్, షీఈస్ అరౌండ్ 26 ఆర్ సంథింగ్, రీసెంట్లీ మ్యారీడ్. పెళ్ళైన తర్వాత 1 month 2 monthsకి బ్రెస్ట్ లంప్ తెలిసింది, క్యాన్సర్, పాపం క్యాన్సరే డిటెక్ట్ అయింది. షీ అండర్వెంట్ ఆల్ ద ట్రీట్మెంట్. నాకు నొప్పి లేదమ్మా, ఎందుకమ్మా నేను వచ్చి ఎందుకు చూపించుకోవాలి, నాకు నొప్పి లేదని షీ వాస్ ఫైటింగ్ విత్ మీ. వీళ్ళ స్టోరీస్ బయటికి రావు. ఫ్యామిలీలో విమెన్ ఎంత ఇంపార్టెంట్, ఆవిడకే ఒక హెల్త్ ఇష్యూ వచ్చి తనే మూల పడి తనకే ఏదైనా అయితే ఇంకా ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది? విమెన్ ఎలా అంటే అడ్వాన్సెస్ అని చెప్పి, ప్రోగ్రెస్ అని చెప్పి, వాట్ ఆర్ వి కంపీటింగ్ అంటే వాళ్ళు స్మోక్ చేస్తే మనం కూడా స్మోక్ చేయాలి, వాళ్ళు ఇంట్లో పని చేయరు మనం కూడా ఇంట్లో పని, వాళ్ళు ఏం తినడం మానేస్తారు మనం కూడా వంట మానేసి బయట గడ్డంతా తిందాం. ఆమె చాలా బక్కగా ఉంది, బ్రెస్ట్ లో పెద్ద లంప్ ఉంది, బట్ షీ నెవర్ నోటీస్ దట్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్కహాల్ ఈస్ గుడ్. చూసుకోవాలనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ప్రతి ఆడవాళ్ళకి ఇది ఒక అలవాటు, ఇది నా బ్రెస్ట్ నేను ఎగ్జామిన్ చేసుకుని నా అలవాటు నా హక్కు అన్నట్టు చేయాలి కంపల్సరీ. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు విమెన్స్ డే స్పెషల్ కింద, విమెన్ ఆబ్వియస్లీ సొసైటీలో బ్యాక్ బోన్ అని మనందరికీ తెలుసు. అండ్ ఆ బ్యాక్ బోన్ ఏంటి? హెల్త్. సో హెల్త్లో క్యాన్సర్ అనేది విమెన్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది, అది నోన్ ఫ్యాక్ట్. సో ఈరోజు మనతో నా క్యాన్సర్ స్పెషలిస్ట్, మా సీనియర్ డాక్టర్ సౌమ్య కోరుకొండ మేడం, అపోలో హాస్పిటల్ హైదర్గూడలో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. మేడం మనతో ఈ ప్రాబ్లమ్ సొసైటీలో ఎలా ఉంది, ఉమెన్ క్యాన్సర్తో ఎలా బాధపడుతున్నారని డిస్కస్ చేయడానికి వచ్చారు. హలో మ్యామ్. హాయ్ హాయ్ మ్యామ్, హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ, హ్యాపీ విమెన్స్ డే టు యూ టూ. థ్యాంక్ యూ మ్యామ్. సో సేమ్ మ్యామ్, మనం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కొంచెం డిస్కస్ చేస్తే జనాలకు కూడా ఏమవుతుంది అని తెలుస్తుంది అని చెప్పి డిస్కస్ చేద్దామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ యువర్ extensive really good work about screening camps. I heard you were conducting monthly screening camps, right? So ఈ రోటరీ క్లబ్ నుంచి దే డొనేటెడ్ అ బస్, క్యాన్సర్ బస్ డొనేట్ చేశారు. ఆ బస్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ 1 crore. సో అది గ్లోబల్ గ్రాంట్ కింద డొనేట్ చేశారు. ఇట్ ఈస్ డొనేటెడ్ టు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. సో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఎవ్రీ మంత్ దే ఆర్ కండక్టింగ్ ఆల్మోస్ట్ 15-20 క్యాంప్స్ హాస్పిటల్ నుంచి. దాని నుంచి నేను ఒక 2 క్యాంప్స్ కోఆర్డినేట్ చేస్తున్నాను మ్యామ్ ఎవ్రీ మంత్. దట్స్ రియలీ అప్రిషియబుల్ భవ్య. That working on preventive medicine is very much important now. Yeah, somehow I feel like very personally connected to వాళ్ళందరినీ చూసిన తర్వాత అయ్యో ఇంతవరకు ఎందుకు వచ్చారు, ముందే ఆగిపోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ మ్యామ్ ప్రాబ్లం ఏంటి తెలుసా, నేను ఇలా క్యాంప్స్కి వెళ్తున్నాం రీసెంట్గా, మొన్న సికింద్రాబాద్ టకారా బస్తీలో క్యాంప్ వెళ్ళాము. ఎంప్లాయీస్ ఏ ఎంప్లాయీస్ నేను చెప్పకూడదేమో, బట్ ఎంప్లాయీస్ వచ్చారు. మీకు ఆన్ డోర్ స్టెప్ దగ్గర బస్ వచ్చి వెయిట్ చేస్తుంది, మీకు ఒక 15 నిమిషాలు టెస్ట్కి టైం పడుతుంది, అండ్ ఇట్ ఈస్ ఫ్రీ. అయినా సరే చేయించుకోవాలంటే ఎంత హెజిటేషన్, ఎంత సగం మంది ఫస్ట్ రారు, క్యాన్సర్ అని క్యాంప్ అన్న వెంటనే సగం మంది రారు. ఆ తర్వాత వచ్చినా సరే వేరే ఏదేదో అడుగుతారు, కానీ టెస్ట్ చేయించుకుంటామా అంటే ఎంత మోటివేట్ చేయాల్సి వస్తుంది, ఎంత డ్రాగ్ చేయాల్సి వస్తుంది, భయపడుతున్నారు మ్యామ్ బాగా. ఐ నో, ఐ ఫేస్ దీస్ అలాట్. ఐ మీన్ చాలాసార్లు ఇదే పనికి చాలా పెద్ద ఇష్యూ అవుతూ ఉంటుంది. అందుకే మేము ఏం చేసేవాళ్ళం అంటే 1-2 days బిఫోర్ ద క్యాంప్ వీ యూస్ టు గో దేర్, explain them this is what is going to happen, ఇది ఏం చేస్తాము ఎగ్జాక్ట్లీ ఏంటి, బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ప్రైవేట్ పార్ట్స్ కదా. అవును, అండ్ దట్ టు ఇన్ పబ్లిక్ ఏరియా టు గెట్ అట్లా ఎక్స్పోజ్ అవ్వాలి అంటే చాలా హెసిటెంట్గా ఉంటాయి, ఎంబారసింగ్గా ఉంటాయి. సో అందుకని సగం మంది రారు. సో ఏం చేసామంటే ముందే వెళ్ళి కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వీ కీప్ అ స్పెషల్ రూమ్, మీకు అంతా క్లోజ్డ్ ఉంటుంది, సో రండి అని 2-3 days మేము యాక్చువల్లీ చాటింపు వేయించేవాళ్ళం. విలేజెస్లో వాటన్నిటిలో వెళ్ళినప్పుడు చాటింపు వేయించి ఆశా వర్కర్స్ వాళ్ళందరితో చెప్పించి అంత చెప్తే అప్పుడు వచ్చేవారు జనాలు. అవును, మామూలుగా మన సిటీస్ లో అయితే జస్ట్ మనం వెళ్ళి క్యాంప్ అంటే అసలు ఎవరు. ఇంకా మొన్న అయితే కొంతమంది బ్రెస్ట్ మ్యామోగ్రామ్ కి నొప్పి వస్తుంది అంటారు, నొప్పి వస్తుంది అంటే అమ్మ అది నొప్పి కాదు, డిస్కంఫర్ట్. ఆబ్వియస్లీ ఎవరైనా బ్రెస్ట్ కా ప్రెస్ ఆబ్వియస్లీ పెయిన్ఫుల్, సో ఇట్ ఈస్ డిస్కంఫర్ట్, దాన్ని నొప్పి అనుకోకండి అంటే వెళ్తారు. మనం వాళ్ళతో ఒక 1/2 hour మాట్లాడితే వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేయించుకుంటారు, 5 నిమిషాలు అయిపోద్ది, బయటకు వచ్చేసరికి స్మైల్ చేసుకుంటూ ఇంతేనా అన్నట్టు వస్తూ ఉంటారు. సో అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ మ్యామ్, లైక్ ఇప్పుడు సర్వైవర్స్ మనం చూస్తున్నాము జనరల్గా. ఇప్పుడు పేషెంట్స్ వచ్చే వాళ్ళు కూడా మిమ్మల్ని అలా అడుగుతారా మ్యామ్, ఏమని అడుగుతారు అంటే ఏంటిది అదా, నాకు అదా అంటే ఆ క్యాన్సర్ అనే వర్డ్ మేము వినము, అదేనా మాకు అంటే స్టిల్ అప్పట్లో సొసైటీలో ఎంత టాబు, ఎంత ఇన్హిబిషన్ ఉంది ఇంకా అని కొంచెం, అంటే నాకు ఇంత ఐడియా లేదు,
ఈ క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడే నాకు ఇంత ఐడియా స్టార్ట్ అవుతుంది. నార్మల్ జనాల్లో నిజంగా ఇంత అప్రిహెన్షన్ ఉందా, ఇంత టాబు కింద చూస్తున్నారా అని. సో మీరేమనుకుంటారు మ్యామ్, లైక్ హౌ డు వి సాల్వ్ దిస్? సో నేను ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగ్నోరెన్స్, నెక్స్ట్ క్యాన్సర్ మీద అవగాహన ల్యాక్ ఆఫ్ క్యాన్సర్ అవేర్నెస్, దెన్ దెర్ ఇస్ నో నాలెడ్జ్ అబౌట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటో కూడా తెలియదు జనాలకి. ప్లస్ ఒకటి ఎంబారస్మెంట్. ఈ ఎంబారస్మెంట్ చాలా ఎక్కువ, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ సర్విక్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పార్ట్స్ కాబట్టి వాళ్ళు చూసుకోరు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీకి రివీల్ చేయరు. చాలా రోజులు చెప్పకుండా అలా ఉంచుతారు. ఎస్పెషల్లీ కొడుకులు ఉంటే ఇంకా అస్సలు చెప్పారు, కొడుకులకి కూతుర్లతో అన్నా షేర్ చేసుకుంటారు. కానీ ఎప్పటికో వస్తారు బయటకి, ఆ వచ్చేటప్పటికి ఇట్స్ ఆల్రెడీ స్ప్రెడ్. సో మన స్క్రీనింగ్ క్యాంప్స్లో కూడా రమ్మన్నా కానీ వాళ్ళు నిజంగా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరు రారు. నేను రిపీటెడ్గా కూడా అదే చెప్తాను మ్యామ్, ఎక్కడికైనా వెళ్ళిన అవేర్నెస్లో వెళ్ళి మీరే స్పెసిఫిక్గా అడగండి మీ పేరెంట్స్ని, మదర్ ఇన్ లోనో ఎవరినో ఒకళ్ళు పెద్దోళ్ళని, నీకేమన్నా బ్లీడింగ్ అదే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఉందా, నీకేమన్నా బ్రెస్ట్ లంప్ ఉందా, మీరు అడిగితే మేబీ దే విల్ కమ్ అవుట్. ఎందుకంటే అంతంత పెద్ద గడ్డలతో ఈవెన్ కొంతమంది పుండ్లతో కూడా వస్తారు కదా మ్యామ్. అండ్ మీకు అంటే కొంతమంది పోస్ట్పోన్ చేస్తారు కదా మ్యామ్, అన్నీ తెలిసిన ఇగ్నోరెన్స్ అంటున్నారు కానీ తెలుసు అన్నీ తెలిసి పోస్ట్పోన్ చేయడానికి ఏం రీజన్స్ ఇచ్చారు మ్యామ్? మీకు బాగా గుర్తుండే రీజన్స్? బాగా గుర్తున్నైతే ఇంట్లో పెళ్ళి ఉందండి, పెళ్ళి ఫినిష్ చేసుకుని వద్దాం అనుకున్నాం, అలాగే టైం అయిపోయిందండి, 6 months గడిచిపోయింది అంటారు. అప్పటికి ఇట్ హ్యాస్ గాన్ ఫ్రమ్ stage 2 to stage 3 or 4. మనం చేసేది ఇంకేముంటుంది ఆ టైంలో. నెక్స్ట్ ఇంకేమంటారు, ఆ ఫ్యామిలీ పనుల్లో చాలా బిజీగా ఉన్నామండి, ఇల్లు షిఫ్ట్ అయ్యామండి, ఇలాంటి స్టోరీస్ చెప్తాను. ఒకటి కామన్గా వినపడే చెప్పే కంప్లైంట్ ఏంటో తెలుసా, నాకు నొప్పి లేదమ్మా, ఎందుకమ్మా నేను వచ్చి ఎందుకు చూపించుకోవాలి, నాకు నొప్పి లేదని షీ వాస్ ఫైటింగ్ విత్ మీ. ఐ నో, వెరీ కన్నింగ్, నొప్పి లేదు, ఏమి ట్రబుల్ లేదు, ఎందుకు రావాలి నేను. ఇప్పుడు నీకు గడ్డ అనేది ఉంది, అది నార్మల్గా మన రొమ్ములో గడ్డలు ఉంటాయా, లేదా శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఉంటాయా, ఉండవు కదా. సో అలా ఉన్నప్పుడు ఎందుకు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయకూడదు? అది క్యాన్సరో కాదో తర్వాత విషయం, ఒక గడ్డ అనేది వచ్చిందంటే చూపించుకోవాలి, కంపల్సరీ. తెలుసుకోవాలనుకోవట్లేదు, అనవసరంగా తెలుసుకొని ఏదో క్యాన్సర్ అని చెప్తారు, దానికి మళ్ళీ సర్జరీ అంటారు, రేడియేషన్ అంటారు, ఇవన్నీ మన భయం, ఖర్చు ఎక్కువైపోద్ది, ప్లస్ ఫ్యామిలీ మీద బర్డన్ ఎక్కువ వద్దని కూడా చాలా మంది. అవును, ఈ విమెన్ లో ఈ హెల్పిటివ్ నేచర్ ఎక్కువ, మొత్తం అంతా మన్నెత్తి మీద వేసేసుకోవాలనుకుంటారు. ఫైనల్ గా మీరేమనుకుంటారు మ్యామ్, దానివల్ల ఆబ్వియస్లీ ట్రబుల్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో విమెన్ ఎంత ఇంపార్టెంట్, ఆవిడకే ఒక హెల్త్ ఇష్యూ వచ్చి తనే మూలం పడి తనకే ఏదైనా అయితే ఇంకా ఫ్యామిలీ ఎలా రన్ అవుతుంది? అదే చేయడానికి ఎవరు ఉండరు, ఫైనాన్షియల్ బర్డన్, అది ఉమెన్ కి తెలియాలి. మనం హెల్ప్ చేయట్లేదు యాక్చువల్లీ, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకుంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని సేవ్ చేసి, సెల్ఫిష్నెస్ కాదు అది, ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ సేవ్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ ఆల్సో. ఫ్యామిలీ కూడా అనేది చాలా ఇంపార్టెంట్. రియలైజ్ అవ్వట్లేదు జనాలు. అవును మ్యామ్. అండ్ ఆల్సో మేబీ వీ షుడ్ మేక్ ఇట్ అ పాయింట్, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవ్రీవన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దర్ ఎంటైర్ ఫ్యామిలీ. వాళ్ళ కన్సర్న్స్ ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్ అనేది అందరికీ రావాలి, నాట్ జస్ట్ ఉమెన్. సో క్యాన్సర్ అవేర్నెస్ అంటే ఏంటి, క్యాన్సర్ సిమ్టమ్స్ తెలుసుకోవడం, వాటి కోసం త్వరగా చెక్ చేసుకుంటూ ఉండడం, ప్లస్ ఆన్ టైం ఏదైనా సిమ్టమ్ వస్తే ఆన్ టైం డాక్టర్కి వెళ్ళి చూపించడం. ఈ ఆన్ టైం అనేది మన వాళ్ళు ఎవరు టైంకి రారు. ఏదైనా సిమ్టమ్ తెలిస్తే దానికి 4-5 నెలలే కదా అనుకుంటారు మ్యామ్. అది 4-5 నెలలు క్యాన్సర్ టైం ఇవ్వదు అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. అది సిమ్టమ్ వచ్చిన వెంటనే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్. 1 month మాక్సిమం, దట్స్ వాట్ ఐ సే. 1 month కంటే ఎక్కువ ఉందంటే రండి, దట్స్ వాట్. సో యాక్చువల్లీ 3 weeks అని చెప్పేవాళ్ళం, అసలు 3 weeks ఎవరు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్యాన్సర్ సిమ్టమ్స్ సెపరేట్గా, నార్మల్ డిసీజ్ సిమ్టమ్స్ సెపరేట్గా ఏది ఉండదు. ఏది క్యాన్సర్ లక్షణము, ఏది నార్మల్ అనేది మన ఒక డాక్టర్ చూసే దాన్ని డిసైడ్ చేసాకే తెలుస్తుంది. సో అది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు సింపుల్ జలుబు కూడా ఉండొచ్చు, ఆ జలుబులో కూడా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అది తగ్గట్లేదు, 1 month అలాగే ఉందంటే కంపల్సరీ ఒక స్పెషలిస్ట్ని చూపించుకోవాలి. స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి స్పెషల్ టెస్ట్లు కూడా చేయించుకున్న తర్వాతనే మనం ఫ్రీ అవుతాం. మొన్న ఒక కాలేజ్కి వెళ్ళాను మ్యామ్, అవేర్నెస్కి, ఇలాగే ఉమెన్ క్యాన్సర్ అవేర్నెస్కి. ప్రిన్సిపల్ అడుగుతున్నారు అక్కడ బాయ్ స్టూడెంట్స్ అందరినీ బయటికి పంపించానా అని. మీరు అంటే నేను అన్నా, అందరినీ ఉంచండి, వాళ్ళకి మదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీ, ఫ్యూచర్లో వైఫ్స్ వస్తారు. అవేర్నెస్ బ్రెస్ట్ క్యాన్సర్ అయినా సరే, సర్వైకల్ క్యాన్సర్ అయినా సరే, మెన్కి కూడా ఇంపార్టెంట్, దే నీడ్ టు నో. అండ్ చాలా మటుకు డెసిషన్ మేకర్స్ మ్యామ్, ఎప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి,
ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఖర్చు పెట్టచ్చు, ఎంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద టైం ఇంకా మెన్నే మాక్సిమం డిసైడ్ చేస్తారు కదా. సో వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియంది. నిన్న నాకు ఒక హార్ట్ పల్లెట్ గ్రోత్ వచ్చి పేషెంట్ వచ్చారు, ఓన్లీ 2 ladies కేమ్, వాళ్ళిద్దరే వచ్చారు. సో నేను అమ్మాయి ఇలా బయాప్సీ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి అని చెప్పాను. అయితే వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి మీరు రండి, నేను ఒక్కదానే డెసిషన్ తీసుకోలేను అన్నది. సరే ఒక 1 hour వెయిట్ చేసి వాళ్ళు ఎవరు రాలేదు. మేడం మేము గర్కో జాకే మే ఇంకో లేకే ఆతే नहीं तो मैं ऊपर डाल देते అనేసి అట్లా మాట్లాడిందాం. పాప ఆమె ఏం డెసిషన్ తీసుకోలేదు. మొన్న ప్యాప్స్మియర్ కి కూడా మ్యామ్ సేమ్ చేయించుకుంటానంది, షీ వాజ్ విల్లింగ్. అండ్ ఆవిడ ఏమంటదంటే నేను మా హస్బెండ్ పర్మిషన్ తీసుకొని వచ్చి చేయించుకుంటాను మేడం అని. సరే అంటే అది ఐ డోంట్ నో, ఆ ఇష్యూలోకి ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు నౌ. కానీ సర్వైవర్స్ అండ్ ఇదంతా కూడా క్యాన్సర్ అంటే భయం కూడా ఉంది మ్యామ్. అంటే క్యాన్సర్ ని డెత్ తో రిలేట్ చేసుకుంటున్నారు చాలా మంది మూవీస్ వల్ల. అండ్ చాలా మటుకు కూడా అందరూ వెళ్ళి డిస్కస్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు వాళ్ళందరూ కూడా ఎక్కడ మాట్లాడుకుంటారు, సంథింగ్ బ్యాడ్, ఏదైనా ఇంట్లో ఏదైనా బ్యాడ్ ఈవెంట్ అయింది అనుకోండి, అప్పుడు వెళ్ళి ఏమైంది అది స్టోరీస్ ఎక్కువ వస్తాయి. సో ఆమెకి ఇలా అయిందంటే ఇంత ట్రబుల్ అయ్యి కష్టపడి ఇంత ఇబ్బందులు పడి చనిపోయారు అనే టాక్ వచ్చేసరికి భయపడిపోతున్నారు. సర్వైవర్స్ ఉంటారు కదా మ్యామ్. మనకి మొన్న పేషెంట్ వచ్చారు మ్యామ్, షీఈస్ అరౌండ్ 26 or సంథింగ్, రీసెంట్లీ మ్యారీడ్. పెళ్ళైన తర్వాత 1 month 2 months కి బ్రెస్ట్ లంప్ తెలిసింది, క్యాన్సర్, పాపం క్యాన్సరే డిటెక్ట్ అయింది. షీ అండర్వెంట్ ఆల్ ద ట్రీట్మెంట్ అండ్ ఇప్పుడు 2 పిల్లలతో షీఈస్ లైక్ లివింగ్ హ్యాపీలీ. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. షీఈస్ హ్యాపీ, కంఫర్టబుల్. వీళ్ళ స్టోరీస్ బయటికి రావు. సర్వైవర్స్ అనేది ఎంతో మంది సర్వైవర్స్ ఉన్నారో ఎవరు స్టోరీస్ బయటకు రావు. అంతేందుకు ఐ హావ్ స్టేజ్ 4 పేషెంట్స్, విత్ బ్రెస్ట్ క్యాన్సర్ కి ఎన్ని అడ్వాన్సెస్ ఉన్నాయో నీకు తెలుసు. సో ఈవెన్ విత్ స్టేజ్ 4 దే ఆర్ సర్వైవింగ్ ఫర్ 10 years నౌ. 10 years బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ మెడ్స్, లంగ్ మెడ్స్ ఉన్న పేషెంట్స్ కూడా విత్ వెరీ అడ్వాన్స్డ్ కీమోథెరపీ మెడిసిన్స్ దే ఆర్ సర్వైవింగ్ ఫర్ మోర్ దెన్ 10 years నౌ. అంత బాగా ఉంది. సో బట్ స్టిల్ దేర్ ఇస్ అ స్టిగ్మా. The worst part is I see patients going to Hakims, I see going to Ayurveda treatments, and they make them believe that ఇది తగ్గిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గిపోతుంది. Even though it is going సైజ్ పెరుగుతున్నా కూడా ఫస్ట్ ఇలాగే పెరుగుతుంది తర్వాత తగ్గుతుంది అంటూ వాళ్ళని ఎంత ముందుకు తీసుకెళ్తారంటే. ఒక స్టేజ్ 2 క్యాన్సర్ పేషెంట్ మనం ట్రీట్మెంట్ ఇస్తే బ్రతికే ఆమె ఇలా ఆల్టర్నేట్ ట్రీట్మెంట్కి వెళ్ళి 6 months తర్వాత మళ్ళీ వచ్చింది స్టేజ్ 4. పాపం అప్పటికి స్పైనల్ మెడ్స్ వచ్చేసి బెడ్ రిడన్ అయిపోయి అసలు చూడడానికే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం కూడా ఏం చేయలేము. నా దగ్గర పేషెంట్స్ ఒక బ్రెస్ట్ పేషెంట్, షీ కేమ్ హోల్డింగ్ ద బ్రెస్ట్ ట్యూమర్ లైక్ దిస్. ఓ మై గాడ్, ఇమాజిన్ వాట్ ఐ షుడ్ డూ. She was holding like this. ఆ బరువు మోస్తారు గానీ severe pain, she was in severe discomfort. ఆమెను వెంటనే అడ్మిట్ చేసి palliative breast mastectomy చేయాల్సి వచ్చింది. mastectomy with flap. సో ఇప్పుడు ఇలా సర్వైవల్ ఉంది మనకి. ఇంకా క్యాన్సర్తో కూడా చాలా లాంగ్ టర్మ్ సర్వైవల్ ఉంది, చాలా మినిమల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి చేయాలి అంటే స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్లో ఆ మ్యామోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది జనాలకు అర్థం కావట్లేదు. మనం ఏదో ఊరికనే చెప్తున్నాము మెషిన్ అనుకుంటున్నారు. మ్యామోగ్రామ్ అనేది ఇట్స్ అన్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. ఒక స్మాల్ లైక్ అ పిన్ సైజ్ లీజన్ ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ఇన్ ద మ్యామోగ్రామ్ దట్ మే బికమ్ a cancer in 1 to 2 years. So if you detect it now, you are avoiding cancer altogether in the future. అది అర్థం కావట్లేదు జనాలు. సో సింపుల్ గా ఒక సంవత్సరానికి ఒకసారి 40 years తర్వాత ఒక మ్యామోగ్రామ్. అండ్ ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ గా ఉంటే 20 years 25 years నుండే we advise a mammogram or an MRI breast or an ultrasound breast frequently. And monthly breast self examination, that is very 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 important. అది ఎవరు ఈవెన్ మనం ఎంత చెప్పినా ఈవెన్ మనకు కూడా ఇట్ షుడ్ బికమ్ అ హ్యాబిట్ ఫర్ ఎవ్రీ. నేనైతే స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్న 2 నిమిషాలు నాట్ ఈవెన్ టేక్ 2 minutes. అది చూసుకోవాలనేది మన మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఇంకా ప్రతి ఆడవాళ్ళకి ఇది ఒక అలవాటు, ఇది నా బ్రెస్ట్ నేను ఎగ్జామిన్ చేసుకుని నా అలవాటు నా హక్కు అన్నట్టు చేయాలి కంపల్సరీ. అది ఎట్లా మనం వీ షుడ్ బ్రింగ్ దట్ ఇన్ టు సొసైటీ. ఎలా చేయాలో కూడా నాకు అర్థం కాదు, బట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ నీ చేతితో నువ్వు చూసుకో, ఎవ్రీ మంత్ చూసుకో, నీకు ఏం తేడా ఉందో నీకే తెలుస్తుంది. నువ్వు అవి చూసుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈజీగా మనం తొందరగా పట్టుకోగలుగుతాం, తొందరగా ఎర్లీగా కంప్లీట్గా క్యూర్ చేయగలుగుతాం. ఆ ఒక్క మిస్ అవడం వల్ల ఎంత అనర్థానికి వాళ్ళ చేతుల్లో. ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా మ్యామ్ పాప్స్మియర్స్ కి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక్కసారి చేసుకోవాలి. పాప్స్మియర్ కి సరే 3 years కాదు మ్యామ్, HPV DNA టెస్టింగ్ అయితే 5 years అంటున్నారు కదా. 5 years అలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నేను ఎక్కడో గుజరాత్ అహ్మదాబాద్ నుంచి నా డబ్బులతో
సెల్ఫ్ టెస్ట్ కిట్స్ తెప్పించాను. ఓకే. ఫస్ట్ సరే ఎంతకు వచ్చిందో అంతకి ఇస్తానని చెప్పాను, ఎవరు తీసుకోవట్లేదు. సరే ఇలా కాదు కనీసం అవేర్నెస్ వస్తుంది ఫ్రీగా ఇస్తానని చెప్పాను. అయినా సరే భయపడుతున్నారు, ఏంటి మేము శాంపుల్ తీసుకోవాలని. అంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పే ముందు నేను కూడా ట్రై చేశాను. నిజంగా అంత ఇబ్బందిగా లేదు. మీరు ఇంట్లోనే ఉండి ఒక 2 నిమిషాలు, అది వెరీ సింపుల్. ద టాబూ అసోసియేటెడ్ విత్ సెక్స్ అండ్ సెక్షువల్ ఆర్గన్స్ ఇన్ అవర్ సొసైటీ. దానివల్లే మన బ్రెస్ట్ని ముట్టుకోవడానికన్నా మన వెజనానిలో మనం చేయి పెట్టుకొని చేసుకోవాలన్నా సిగ్గుపడేది ఆడవాళ్ళు దాని గురించి. సో దీనిలో చేంజ్ తేవాలంటే అవేర్నెస్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు? మనం అసలు 13-14 years ఏజ్ నుంచే మనం బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అలవాటు చేయాలి చిన్నపిల్లలకి. సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 10th class or even 9th. అట్లీస్ట్ ఇంటర్ నుంచి అన్న మేబీ మన సొసైటీలో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళకి అప్పుడే అలవాటు అయిపోయింది అనుకో, ఇట్ విల్ బికమ్ అ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్లో ఇట్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్. సో దే చెక్ ఫర్ ఇట్ అండ్ దే గెట్ ఇట్ టెస్టెడ్. దట్స్ వాట్ ఐ హోప్. ఇలా అవేర్నెస్ అన్న వెంటనే పెద్దోళ్ళకి ముసలోళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్ కాలేజ్ ఆర్ high school that is more important. So we should target them so that they become a better future people. I know they are the future awareness of India. about cancer and diseases probably. అవును మ్యామ్. సో మ్యామ్ మీకు లైక్ బాగా హార్ట్కి టచ్ అయ్యి సమ్ స్టోరీ వేర్ అర్లీగా డిటెక్ట్ అవ్వక లేట్ స్టేజెస్లో డిలే చేసినందువల్ల వాళ్ళకి ఎలా ట్రబుల్ వస్తుంది, మన ఆడియన్స్ కోసం లైక్ ఏం ఫేస్ చేస్తారు ఇలా డిలే చేయడం వల్ల అనేది షేర్ చేసుకోగలరా? ఐ హ్యావ్ వెరీ స్టేజ్ 4 డిసీజెస్. నా దగ్గర చాలా మంది 3-4 వచ్చారు నా దగ్గరికి విత్ స్పైనల్ మెడ్స్ పారాప్లీజియాతో వచ్చిన పేషెంట్. పారాప్లీజియా అంటే బేసికలీ కాళ్ళు 2 చచ్చిపడిపోయి లిఫ్ట్ వీల్ చైర్లో వచ్చారు. ఏంటా అని అంతా ఎగ్జామిన్ చేస్తే ఎక్కడుందా అని ఎగ్జామిన్ చేస్తే బ్రెస్ట్ ఇక్కడ నాకు లంప్ తగులుతూ ఉంది. ఆమెకి తెలుసు లంప్ ఉందని, కానీ ఆమె పట్టించుకోలేదు. ఆమెకి హస్బెండ్ లేరు, 2 కొడుకులు అంట. ఆమె చెప్పనే లేదు. ఫైనలీ షీ ఎండెడ్ అప్ విత్ ఈ పారాప్లీజియాతో వచ్చింది. ఇంకొక పేషెంట్ ఆమె అంతా పూజలు నోములు అని చేసుకుంటూ ఉంటుందంట. మొత్తం వెయిట్ లాస్ అయిపోతూ ఉంది. సడన్గా చాలా వెయిట్ లాస్ అయిపోయింది. ఎందుకని హస్బెండ్ దెన్ హీ స్టార్టెడ్ టు ఇవాల్యుయేట్. దెన్ అప్పుడు చూస్తే మొత్తం బాడీ అంతా మెడ్సే. ఆమె చాలా బక్కగా ఉంది, బ్రెస్ట్లో పెద్ద లంప్ ఉంది, బట్ షీ నెవర్ నోటీస్ దట్. ఓకే, అసలు ఎలా మనం అంత ఇగ్నోరెంట్గా ఉన్నామో నాకు అర్థమే కాలే. సో ఈ స్టేజ్ 4లో డిటెక్ట్ అయితే ఆబ్వియస్లీ బ్రెస్ట్ అయినా కొంచెం ఏదో మంచిదే, కానీ సర్వైకల్ అయితే ఇంకా బ్రెస్ట్ ఒక్కటే మనము మన చేతితో మనం చూసుకుని మనం చెక్ చేసుకోగలుగుతాం. ఇంకా మిగిలినది ఏది మనం చెక్ చేసుకోలేము. ఓన్లీ థింగ్ ఇస్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వాటిని మనం చూపించుకోవాలి, కానీ మనం చెక్ చేసుకునేది అనేది బ్రెస్ట్ మాత్రం బికాస్ పెద్దగా ఉంటుంది. ఒకటే సైజ్ ఆఫ్ బ్రెస్ట్లు ఉండవు అందరికీ. డీప్ పాల్పేషన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు అట్లీస్ట్ యాన్యువల్లీ ఒక మ్యామోగ్రామ్ ప్లస్ యాన్యువల్లీ ఒక డాక్టర్కి విత్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకుని డాక్టర్ చోటి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకుని ప్లస్ ఇది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మంత్లీ చేయించుకుంటే మనం ఏమైనా ముందుగా ఎర్లీ డిటెక్షన్ చేయగలుగుతాం. దట్ ఈస్ వాట్ బేసికల్లీ ఎర్లీ డిటెక్షన్ ఈస్ ద ఓన్లీ వెపన్ వీ హ్యావ్ రైట్ నౌ. ఇంకేమి డెఫినెట్గా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది ఇవన్నీ తెలుసు, కానీ అర్లీ డిటెక్షన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవేర్నెస్ కూడా ఉంది, స్టిల్ హెజిటెన్సీ ఉంది. అది పోగొట్టుకోవాలంటే మేబీ వీ షుడ్ టాక్ మోర్ అబౌట్ ఇట్. వీ షుడ్ గో ఇన్ టు ద పీపుల్ అండ్ ఓపెన్గా మాట్లాడుతూ ఉండాలో. మరి ఎందుకు అంత హెజిటెన్సీ అనేది బికాస్ ఆఫ్ ద టాబూ అంతే. ఆఫ్ ద ప్రైవేట్ పార్ట్స్ అండ్ అంత టాబు వల్లే. ఇప్పుడు మనం స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నదే బ్రెస్ట్, సర్విక్స్, కోలాన్. సో ఉన్న 2 ఆప్షన్స్ కూడా మనం వదిలేసుకుంటున్నాం. అండ్ దే ఆర్ ద మోస్ట్ కామన్. ఇప్పుడు మనం 100 క్యాన్సర్ చూసామంటే సగం పైన ఇవే ఉంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ కాబట్టి వీటికి ట్రై చేయడం బెటర్. సో మీరు లైక్ యాజ్ అ విమెన్ వాట్ ఈస్ యువర్ లైక్ సింపుల్ టిప్స్ టు అదర్ విమెన్? ఏం చేయాలి? ఇవి సింపుల్గా ఒక 5 పాయింట్లు చెప్పండి వాళ్ళు ఫాలో అవడానికి. ఫస్ట్ థింగ్ బీ సెల్ఫ్ అవేర్. అంటే మన మీద మనం ప్రయారిటైజింగ్ అవర్ హెల్త్ ఓవర్ లైక్ యూ ప్రయారిటైజ్ యువర్ ఫ్యామిలీ. నేను అనేది ఫ్యామిలీని వదిలేసి మీరు అది ఎలాగో చేయరు. సో ఫ్యామిలీని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అది నెక్స్ట్ ఇంకా మనము హెల్దీ లైఫ్ స్టైల్ అంటాం. అన్నీ చేసేయాలని అనుకోవడం అన్ని పాసిబుల్ అవ్వకపోవచ్చు. స్టార్ట్ విత్ సంథింగ్ వన్ ఎట్ ఎ టైమ్. సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. సో హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్లో మేబీ మనం ఇప్పుడే అన్నీ ఆపేయండి అంటే మనమే అవ్వదు. స్టార్ట్ ఈటింగ్ మోర్ వెజిటబుల్స్. సాలడ్స్ అంటే పోనీ రకరకాల సాలడ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కీరాలన్నా ఒక 4 బిఫోర్ యువర్ మేజర్ మీల్.
కీరాలు తినడం ఈజీ. నేను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బేసికలీ ఇన్స్టాలో ఫ్యాన్సీ ఫుడ్ చూసి అవన్నీ చూసి అవి చేసేసేయాలని ట్రై చేసి చేయకుండా మన మేజర్ మీల్ ముందు ఒక సాలడ్, సో 4 కీరా ముక్కలు 4 క్యారెట్ ముక్కలు తినడం. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ మేజర్ మీల్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఒక 10 minutes brisk walk. That will prevent the sugar spike and so that will help you a lot in managing your health weight, and fitness. yeah. Weight also. So adokati. Next ఒక 30 minutes every day ఒక ఏదో ఒక వర్కౌట్, వాకింగ్, వాట్ ఎవర్, రన్నింగ్ ఎవ్రీ డే వదిలేండి మ్యామ్, 2 రోజులకు ఒకసారి అన్నా చేయండి. 5 days a week అట్లీస్ట్ చేయగలిగితే we will be on the healthier side. మన వెయిట్ ఏం తగ్గిపోనక్కర్ల, బట్ అట్లీస్ట్ we will be at least a fitter side. నెక్స్ట్ ఇంకా మన రెగ్యులర్గా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇంకా మనకి మన రొటీన్ లో పడిపోవాలి. బ్రష్ ఎలా చేసుకుంటున్నారో అలా బ్రెస్ట్ కూడా చూసుకోండి అని చెప్పాలి. బ్రష్ చేసుకున్నట్టే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా చేయాలి అని. నెక్స్ట్ మన మ్యామోగ్రామ్ ఆఫ్టర్ 40 years. సో వాట్ ఐ డిడ్ వాస్ ఫర్ మై బర్త్డే ఐ టర్న్ 40 last year. సో ఐ మేడ్ ఇట్ అ పాయింట్ ఐ గెట్ మ్యామో నా మంత్ కేక్ కటింగ్ గుడికి వెళ్ళక ముందు మ్యామోగ్రామ్ చేయించుకున్నా, మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నా. ఓ వెరీ నైస్. మనము డాక్టర్స్ నెగ్లెక్ట్ హౌసెస్ సో మనం కూడా చేసేది, అందుకనే వి నో మోర్. అందుకే వాళ్ళని అనడం కాదు, ఇవన్నీ మనం కూడా చేస్తాం, మనం కూడా డినై చేస్తాం. ఏముండదులే అనుకుంటా, నాకెందుకు అవుతుంది. అందుకనే మాస్టర్ హెల్త్ చెకప్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్లీ అండ్ మ్యామోగ్రామ్ కంపల్సరీ, మంత్లీ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ యాన్యువల్లీ బై డాక్టర్. ప్యాప్స్మియర్ 3 yearsకి ఒకసారి చేసుకుని, విత్ హెచ్పివి టెస్టింగ్ అయితే 5 yearsకి ఒకసారి. అండ్ ఫిట్నెస్ మీద ఇప్పుడు మనం ఫిట్టుకున్నంత మాత్రమే క్యాన్సర్ రాదని ఏం లేదు, బట్ అందుకని వీ హ్యావ్ టు నో ద సిమ్టమ్స్ అండ్ లుక్ అవుట్ ఫర్ దెమ్ రెగ్యులర్లీ. సో సిమ్టమ్స్ గురించి అవేర్నెస్ అనేది ఉండాలి. బేసికలీ ఎనీథింగ్ అబ్నార్మల్ తెలుస్తుంది. ప్రతి చిన్న సిమ్టమ్ కి కూడా కంగారు పడిపోయి నాకు క్యాన్సర్ వచ్చేసింది అని భయపడి ఆ రకం కూడా ఉన్నారు. అయితే అటుంటారు, లేదంటే ఇటుంటారు. మొన్న ఒక పేషెంట్ 20 years అమ్మో నాకు ఓవేరియన్ క్యాన్సర్ అంటది. ఎందుకమ్మా ఎన్నిసార్లు చెప్పినా వినదు, టెస్ట్లన్నీ చేయించేసుకుంటది. నాకు ఇంకా సరే ఆ కన్విన్స్ చేయడం, ఇంకా అదొక గ్రూప్ ఉంటుంది, లేదంటే ఏమైనా సరే పట్టించుకునే గ్రూప్ ఉంటుంది. మధ్యలో ఏమో సరే మనకు టైం లేదు, బేసికలీ లైఫ్లో స్ట్రెస్ వల్ల వాటి వల్ల టైం లేదు ఈ గ్రూప్ ఒకటి ఉంటుంది. సో మనం ఏ గ్రూప్లో ఉండాలనేది మన చాయిస్ కాబట్టి మెయిన్గా. సో వన్ మోర్ థింగ్ విచ్ ఐ హ్యావ్ నోటీస్డ్, విమెన్కి మనం సజెస్ట్ చేయాల్సింది ఆర్ మన యంగర్ జనరేషన్కి ఏంటి అంటే, నాకు స్మోకింగ్ అనిపిస్తుంది మ్యామ్. ఐ డోంట్ నో, ఐ పర్సనలీ somehow women ఎలా అంటే అడ్వాన్సెస్ అని చెప్పి, ప్రోగ్రెస్ అని చెప్పి we are trying to alcohol, yeah, but I am not saying alcohol is good, but మనం ఇమిటేట్ చేస్తున్నాం అని చెప్పి we are saying we are progressing and competing with men. But what are we competing అంటే, వాళ్ళు స్మోక్ చేస్తే మనం కూడా స్మోక్ చేయాలి, వాళ్ళు ఇంట్లో పని చేయరు మనం కూడా ఇంట్లో పని, వాళ్ళు ఏం తినడం మానేస్తారు మనం కూడా వంట మానేసి బయట గడ్డంతా తిందాం. సో ప్రోగ్రెస్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ నో ప్రోగ్రెస్ అనిపిస్తుంది నాకు, విచ్ ఇస్ అ ఫాల్స్ ఫెమినిజం. దానిపైన కూడా మనం మాట్లాడాలి. అండ్ వీ హ్యావ్ టు టెల్ అవర్ జనరేషన్ దట్ దిస్ ఈస్ నాట్ ద వే. విమెన్ గ్రోత్ అంటే మేక్ దెమ్ లైక్ యూ. నేనేమనుకుంటా అంటే, నౌ దెర్ ఇస్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద సొసైటీ, కానీ ఎక్కడ మనము లాగింగ్ అంటే, విమెన్ ఆర్ స్టిల్ బౌండ్ బై దేర్ రూల్స్. మనం ఏ రూల్స్తో పుట్టాం, ఏ రూల్స్తో పెరిగామన్న దాంతో అలాగే ఉండిపోయాం. ఇంటి పని అంటే ఆడవాళ్ళ పని, మగవాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎ రోల్ అన్నట్టే ఇంకా నడుస్తుంది. సో మనం మన కిడ్స్ని, మన బాయ్స్ని, గర్ల్స్ని పెంచేటప్పుడు ఎవ్రీ వర్క్ ఈజ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు హస్బెండ్ అంటే ఓన్లీ వర్కింగ్ కాదు, అలాగని వంట అంటే ఓన్లీ లేడీ కాదు. సో ఎవ్రీబడి షుడ్, మనం ఎదిగేటప్పుడు అయితే కంపల్సరీ అలాగే ఉండింది. సో అందుకనే కదా ఇప్పుడు సొసైటీలో ఉంది. సో అది మారితేనే ఈ ప్రోగ్రెస్ అనేది చేంజ్ అవుతుందనేది నా ఉద్దేశం. కిడ్స్కి అయితే ఫస్ట్ టీచ్ చేయాలి అండ్ వీ షుడ్ గివ్ దెమ్ ద లైక్ మన జనరేషన్ అప్పుడు ఉన్న ఆ థాట్ ప్రాసెస్ అంతా పోవాలి. ఆ థాట్ ప్రాసెస్ పోయి వీళ్ళకి న్యూ థాట్. కానీ మధ్యలో ఇంకో జనరేషన్ ఉంది మ్యామ్, మన జనరేషన్ అంటే కొంచెం మధ్యలో ఒకటి ఉంది వేర్ విమెన్ని కూడా లాడ్ చేసి లైక్ దే డోంట్ డూ ఎనీథింగ్. ఇట్ ఈస్ మోర్ లైక్ వాళ్ళు బ్యాడ్ మేము బ్యాడ్, దట్ వే వీఆర్ ఫైటింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ అవేర్నెస్ ఇటు షిఫ్ట్ అవ్వాలి. లైక్ పని చెయ్యాలి, డెఫినెట్గా బతకాలంటే పని చేసుకోవాలి, వండుకోవాలి, తినాలి. లెట్ ఇట్ బి బోత్ ఆఫ్ దెమ్. That is how it should progress. And don't learn smoking, at least smoking. Because cancer inta perugutundanటే smoking is also one of the alcohol kuda baga. Like I've seen like girls drinking like I mean I was shocked to see them drink like that. అసలు నువ్వు కూడా చూసుంటావు, చాలా మంది డ్రింక్ చేస్తూ ఉంటారు.
అదొక వాళ్ళకు కూడా ఒక వ్యసనం లాగానే అయిపోతుంది. బట్ ఇట్ స్టార్ట్స్ లైక్ ఎంజాయ్మెంట్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్స్ లైక్ అన్ ఎంజాయ్మెంట్. వాళ్ళు తాగుతున్నారు, మనం ఎందుకు తాగకూడదని, ఫ్రీడమ్ ఆఫ్ మా ఫ్రీడమ్ రైట్ అదంతా ఓకే కానీ బట్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో వన్ బిగ్ టొబాకో అండ్ ఆల్కహాల్, దీస్ టూ ఆర్ లైక్. మరి బ్రెస్ట్ క్యాన్సర్ ఇంత పెరగడానికి మనం ఇంత కాంట్రిబ్యూషన్ యాజ్ ఉమెన్ క్యాన్సర్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. లైక్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ ఎవ్రీవేర్. ద మేజర్ బల్క్ ఆఫ్ డిసీజెస్ విమెన్. సో ఈ విధంగా కాంట్రిబ్యూట్ చేయడం తగ్గించి మనం వేరే విధాలుగా కాంట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఇంకేమన్నా మీరు సమ్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ వాంట్ టు షేర్ విత్ మీ ఆర్ సొసైటీ? అదే మన జెండర్ ఈక్వల్. ఇప్పుడు యాక్చువల్లీ విమెన్స్ డే థీమ్ చూసావా, యాక్సలరేట్ యాక్షన్ అంట. దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ. ఓకే. అండ్ టు ప్రమోట్ ఈక్వల్ పే okay for women and men. Okay. So maybe down in the future that also may come, and alage equal responsibility sharing kuda it should become a part. But I have seen change, ma'am. Mana generation at least their men are not like they are helping, they are but still back of their mind it is there. It is there. They have modified because for our sake. Yeah, because we have asked them to do this. We have, unless and until you ask, they won't do. Avuna kada? Yeah. That should go. They should like. They should not feel like they're helping us. నువ్వు నీ ఫ్యామిలీకి నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు, అలాగా ఒక అబ్బాయి కూడా నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి, నేను వంట చేయాలి. ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ వెళ్ళి వస్తారు, రాగానే ఎవరు వంట చేస్తారు? హస్బెండ్ వెళ్ళి వంట చేస్తారా? ఈ మధ్య చేస్తున్నారు హస్బెండ్స్ కూడా. అడిగితేనో లేదా అట్లాగా. సో అది పోవాలి, ఇద్దరు ఈక్వల్ గా అన్ని చేసుకోవాలనేది రావాలనేది నా ఉద్దేశం. దట్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా అవుతుంది. దట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఎన్ ఎర్లీ ఏజ్. ఒక సో దట్ విమెన్ విల్ హ్యావ్ టైమ్ ఫర్ హర్ హెల్త్. దట్ ఆల్సో ఇస్ ఎవ్రీథింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ టైం నేను తీసుకొని హెల్త్కి నేను ఒక చెకప్కి వెళ్తాను. ఈ రోజు లీవ్ తీసుకుంటే పేరెంట్ టీచర్స్ మీటింగే కాదు, నేను డామోగ్రామ్కి కూడా వెళ్ళొచ్చు అని. అది. సో హోప్ మీతో ఇంకా మేబీ ఫ్యూచర్లో విల్ డిస్కస్ మోర్ అబౌట్ విమెన్స్ క్యాన్సర్ అండ్ విమెన్స్ హెల్త్ ఇన్ జనరల్, ఇంకేమన్నా కూడా. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, ఇంత టైం తీసుకొని లైక్ స్పెండింగ్ దిస్ మచ్ టైమ్ ఫర్ ద ఆడియన్స్. అండ్ ఇట్స్ అన్ ఆనర్ టు బీ పార్ట్ ఆఫ్ యువర్ షో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ విమెన్స్ డే టు ఆల్ ద ఆడియన్స్. హ్యాపీ విమెన్స్ డే.